పేద రైతు సక్సెస్ కథ, రాములు పట్టుదల. ఒకప్పుడు తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక చిన్న గ్రామంలో రాములు అనే రైతు ఉండేవాడు. అతనికి ఉన్నదల్లా 2 ఎకరాల మెట్ట భూమి, కుటుంబం పోషణకు సరిపోని ఆదాయం. వర్షాలు పడితేనే పంట, లేదంటే కన్నీళ్లే శరణ్యం. అప్పులు పెరిగిపోతున్నాయి. పిల్లల చదువు, కుటుంబ అవసరాలు తీర్చడం చాలా కష్టంగా మారింది. రాములు నిత్యం తన పరిస్థితి మార్చుకోవాలని ఆలోచించేవాడు. ఒకసారి టీవీలో ఎవరో రైతు తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో కూరగాయలు పండించి లాభాలు సంపాదించిన వార్త చూశాడు. ఆ ఆలోచన రాములు మనసులో నాటుకుంది. తనకు తెలిసిన ఒక వ్యవసాయ అధికారిని కలిసి డ్రిప్ ఇరిగేషన్ గురించి ఆరా తీశాడు. ప్రభుత్వం నుండి కొంత సబ్సిడీ వస్తుందని, మిగిలిన డబ్బుకు బ్యాంకు రుణం తీసుకోవచ్చని తెలుసుకున్నాడు. కానీ బ్యాంకు వాళ్లు నిరాకరించారు. అప్పటికీ ఉన్న అప్పులు, చిన్న భూమి, పెట్టుబడికి తిరిగి చెల్లించే సామర్థ్యం లేదని చెప్పారు. రాములు నిరుత్సాహపడలేదు. తన భార్య దగ్గర ఉన్న చిన్నపాటి బంగారాన్ని తాకట్టు పెట్టి, కొంత డబ్బు సమకూర్చుకున్నాడు. మరోవైపు, గ్రామంలోని ఒక నమ్మకమైన స్నేహితుడు అతనికి అండగా నిలబడి చిన్న మొత్తాన్ని అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బుతో, సబ్సిడీని ఉపయోగించుకుని తన 2 ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. సాధారణంగా వరి లేదా జొన్న వేసే రాములు, ఈసారి రిస్క్ తీసుకుని మార్కెట్లో మంచి గిరాకీ ఉన్న టమాటా పంటను ఎంచుకున్నాడు. ప్రతిరోజూ పొద్దున్నే లేచి పొలానికి వెళ్లి, మొక్కలను తన పిల్లల్లా చూసుకున్నాడు. తెగుళ్లు రాకుండా జాగ్రత్త పడ్డాడు. నీటిని పొదుపుగా వాడాడు. స్థానిక వ్యవసాయ నిపుణులను సంప్రదిస్తూ, వారి సలహాలు తీసుకుంటూ ముందుకు సాగాడు. మొదటి పంట దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువే వచ్చింది. రాములు పంటను నేరుగా స్థానిక మార్కెట్లకు, కొన్ని హోటళ్లకు తీసుకెళ్లి అమ్మాడు. దీనివల్ల మధ్యవర్తుల బెడద తప్పి, లాభం ఎక్కువ వచ్చింది. తొలి పంటతోనే పెట్టిన పెట్టుబడి దాదాపు వెనక్కి వచ్చేసింది. ఈ విజయం రాములులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రెండవ పంటకు బెండకాయ, బీరకాయ వంటివి పండించాడు. క్రమంగా తన రుణాలన్నీ తీర్చేశాడు. ఇప్పుడు రాములు కేవలం తన 2 ఎకరాల్లోనే కాకుండా, పక్కనున్న మరో 2 ఎకరాలను లీజుకు తీసుకుని, అందులో కూడా డ్రిప్ పద్ధతిలో వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నాడు. రాములును చూసి పక్క గ్రామాల రైతులు కూడా స్ఫూర్తి పొందారు. తక్కువ నీటితో, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని రాములు నిరూపించాడు. ఇప్పుడు రాములు తన గ్రామంలో ఒక విజయవంతమైన రైతుగా, 10 మందికి ఆదర్శంగా నిలిచాడు. అతడి కుటుంబం సుఖంగా ఉంది. పిల్లలు మంచి స్కూల్లో చదువుకుంటున్నారు.